సో ఇప్పుడే ఒకసారి నా దగ్గరకు వచ్చారు, ఆయన పేరు కూడా తెలియదు నాకు, విజయ్ అని తెలిసింది. 2 రోజుల నుంచి ఆయన నా మాట విన్నాడంట. ఆయనకు ఏదో అర్థమైంది. ఆయన ఆసుగా కొన్ని మాటలు చెప్పాడు. ఆయన అడిగాను, సార్ రికార్డ్ చేయొచ్చా మేము మాట్లాడితే సరే అన్నాడు. సార్ సార్ దగ్గర చూపి మీరు మాట్లాడండి సార్. అదేం లేదు సార్, నేను యాక్చువల్గా లండన్ నుంచి వచ్చాను. ఒక 4 రోజులు అయింది సార్ ఎప్పటి నుంచి లండన్ నుంచి వచ్చారంటే ఈయన కూడా వచ్చారు ఇప్పుడే. తీసుకెళ్ళి 2 రోజుల్లో అది జస్ట్ నేను ఒక ఫంక్షన్ కోసం వచ్చినప్పుడు ఎందుకు వచ్చిన చాలా థాట్స్ కన్ఫ్యూజ్లో ఉన్నప్పుడు అలా యూట్యూబ్ ఏదో నిలుగుతుంటే సార్ చూసిన తర్వాత ఏంటి కొంచెం బాగా ఏదో వెరైటీగా జుట్టు అది సింపుల్గా కూర్చొని ఆ విధానం చూసిన తర్వాత అనిపించింది, సరే ఏం చెప్తున్నారా అని చెప్పి చూస్తుంటే అదే హిపోక్రసీ, లేకపోతే ఈ జనాలు ఈ ఫ్రీనెస్ లేకపోవడం, బై ఫోర్స్గా కొన్ని పనులు చేయటం, ఇవన్నీ, తర్వాత డబ్బు, పేరు, లేకపోతే వాటర్, అలా చాలా దాని మీద కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు చదివి చూసిన తర్వాత నాకు అనిపించింది. మా ఇంట్లో ఒక సంఘటన వలన నేను రియలైజ్ అయ్యా, నేను చాలా కామ్గా ట్రై చేశాను. మా ఆవిడ కూడా చెప్పా, నీ ఇష్టం, నువ్వేం చేసుకుని చేసుకో, నాకైతే కొంచెం మార్పులాగా ఉంది, ఏదో అంటే అక్కడి నుంచి ఆయన మొత్తం సారథి ఉన్న వీడియోలన్నీ మళ్ళీ నాకు డౌన్లోడ్ చేసుకుని ఆ రాత్రి అంతా కూర్చుని చదివి, ఇంకా కొన్ని అర్థం కానీ చాలా ఉన్నాయి. ఇంకా అందుకే సార్ని ఎలాగోలాగా 2 రోజుల్లో పట్టుకోవాలి, అక్కడికి వెళ్ళి హైదరాబాద్ నుంచి ఫ్లైట్ యాక్చువల్గా, మంగళవారం నాడు ఫ్లైట్ యాక్చువల్గా. సో ఫోన్ చేస్తే ఫోన్ దొరకలేదు నాకు ఆయన అక్కడ. సో వచ్చి ఆయన చూసిన తర్వాత ఇంకా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఏదో ఇంకా ఉన్న లైఫ్ని ఫ్రీగా, అంటే ఫ్రీ అంటే బాధ్యతని తప్పించుకోవడం కాదు, చాలా మంచి మనకు తోచిన విధంగా ఇష్టం అంటే ఒక ఎరుకలో ప్రయాణం చేయాలని ఒక ద్వారా తెలుసుకున్నాం. నిశ్చలత ఇంకా బుక్స్ తీసుకుని చదవాలి. ఇంకా అదొక కోర్స్ కింద చదివిన తర్వాత నేను మళ్ళీ 2-3 నెలల్లో వద్దామని అనుకుంటున్నాను. మళ్ళీ ఇండియాకి వచ్చి సార్ని ఒకసారి కలిసి అలా సో ఇంప్రెస్డ్. అంటే చాలా చాలా సింపుల్గా నేను జిడ్డు కృష్ణమూర్తి బుక్స్ చదివాను, తర్వాత ఒకసారి ఆయన కలిసాను లండన్లో కూడా. కానీ దానికంటే మంచిగా అంటే ఎవరికెవరు కరెక్ట్ అది, అంటే ఆయన చెప్పింది కూడా ఇలాగే ఉంటుంది కొంచెం. ఈయన అన్నీ మిళితమే చెప్తున్నారు. ఈయన మళ్ళా మన రమణ మహర్షి గురించి చెప్తున్నారు కొంచెం. అవి మొత్తం అన్నీ మిళితమే ఒక బ్లెండర్లో వేసినప్పుడు వచ్చే జ్యూస్లో ఉన్నాయి. సో దట్ విల్ బి కొంతవరకు. చాలా థ్యాంక్స్ ఈ అవకాశం నాకు కల్పించడానికి సార్ ద్వారా. ఏది సర్వంలో ఏకంలో సర్వం చూడడం నాకు మార్చింది అదే. అంటే మా అన్ని దేవాలయాలు ఉంటాయి, శివాలయము, వెంకటేశ్వర స్వామి, అన్నిటికీ ఉమ్మడిగా ఉంటుంది అన్నమాట. ప్రతిరోజు కూడా నేను ఏంటంటే ఎప్పుడైనా ఒక టెంపుల్లో నేను పారాయణంగా మిస్ అయ్యి ఫీలింగ్ ఉంటుంది. ఒకరోజు మీరు చెప్పారు, అది బుచ్చారెడ్డి గారు ఇచ్చిన ఐడియా, అవగాహన. అది మీరు పైన టెర్రస్ మీద మొక్కల దగ్గర పెట్టి ఆ రోజు నుంచి స్థిరత్వం అయినాడు మనసు. అవును, మనం ఒక్కొక్కసారి ఎన్ని పుస్తకాలు చదివినా కలిగిన ఒక సడన్ చేంజ్ అనేది ఒక్క స్టేట్మెంట్తో కలగవచ్చు. నాకు ఆ రోజు మీరు చెప్పింది అది ఐ అగ్రీ. ఇంకోటి వర్తమానం, అదైతే అసలు టెన్షన్ నిరంతర టెన్షన్. నాకు ఇంకోటి మీకు ఫోన్ చేయడానికి కారణం కూడా మళ్ళీ వర్తమానం నిన్నది నన్ను మర్చిపోతారేమో అని మళ్ళీ రోజు ఫోన్ చేస్తాను అంతే. ఎప్పటికప్పుడు వర్తమానం ఉంటే అంటే ఒక ఎన్లైటెండ్ మ్యాన్ని ఒకడు ఇంటర్వ్యూ చేస్తున్నాడు, పేరు చెప్పను. ఆ ఇంటర్వ్యూ చివరిలో మీరు మా ఇంటర్వ్యూ చూస్తారా అని అడిగాడు ఆయన, ఇంటర్వ్యూ చేసే వ్యక్తి. నేను చూడదని చెప్పాడు. అంటే ఇంటర్వ్యూ ఇస్తున్నది నేనే, బట్ నేను చూడనంటే ఎందుకంటే ఎవ్రీ మినిట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, వై షుడ్ ఐ వాచ్ రికార్డెడ్ వన్ అన్న కాంటెక్స్ట్లో ఈ ఎవ్రీ మూమెంట్ చాలా బాగుంది. సరే గొప్పగా ఉండకపోవచ్చు, లేకపోతే ఏమంటారు సినిమా గ్రాఫిక్స్ మంచి లైటింగ్ అట్లా ఉండదు లైఫ్, మామూలు టమాటా పండు లాగుంటుంది అది, గొప్పగా ఏముండదు. అందుకని దాన్ని నేను ప్రతిపాదిస్తున్నాను అంతే. ఇప్పుడు సమాజంలో అందరూ ఏం చేస్తున్నారు సార్, ఏదో ఉంది, మనిషికి అర్థం కానిది ఏదో ఉంది, ఇక్కడి నుంచి ఏదో సాధించాలి, జీవితానికి ఏదో గొప్ప పరమార్థం ఉంది, ఇట్లా చెప్పి ఊదర కొడుతున్నారు. అసలు అరే ఫస్ట్ నువ్వు ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయి,
నీకున్న ఏ సందర్భంలో ఉన్నావో అక్కడ నువ్వు ఏదన్నా ఒక పని ఎంచుకొని దాన్ని పూర్ణ శ్రద్ధలో చేయి. ఇది ఎవరు చెప్తలేడు. నువ్వు ఫస్ట్ అది వదిలేయి ఇక్కడికి రా, ఎక్కడి నుంచి ఎటో పోదామని చెప్తున్నారు. దాంతో అట్లా కుటుంబ వ్యవస్థ కొలాప్స్ అవుతుంది, డబ్బులు వేస్ట్ అవుతున్నాయి. ఓన్లీ ధనికులకే చేరువైంది ఆధ్యాత్మికత. బీదోనికి అక్కడ పాలిటిక్స్లో లేదు, అట్లా స్పిరిచువాలిటీ లేదు. వాడి లైఫ్ పర్మనెంట్ మున్సిపాలిటీ అట్లా. సో నేను దానికి 100% అగెనిస్ట్. ఆకలి ఎటువంటిదో ఆత్మజ్ఞానం అటువంటిది, అందరికీ అందుబాటులో ఉండాలి. అందరిలో ఉన్నదే, అది జస్ట్ గుర్తు చేయడం. తెలిసిన వాడు రూట్ చెప్తాడు, ఇట్లా పోయి ఇట్లా లెఫ్ట్కి పోతే వస్తుంది పో, అంత చిన్న విషయం అది. దాన్ని వ్యాపారం చేయడం, లేకపోతే దాన్ని బేస్ చేసుకొని డొనేషన్స్ కలెక్ట్ చేయడం, దాన్ని బేస్ చేసుకొని ఈ కల్ట్ క్రియేట్ చేయడం, ఇది ప్రపంచంలో జరిగింది. నేను ఎన్ని కల్ట్స్ని అధ్యయనం చేశాను, వ్యక్తిగతంగా కొన్ని కల్ట్స్ చూశాను. అక్కడ ఏం జరుగుతుంది? బ్రెయిన్ వాష్ జరుగుతుంది అంతే. ఆలోచించని ఎట్లే ఎంగేజ్ చేస్తున్నారు, బిజీ 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 పరిగెత్తిస్తున్నారు అసలు. ఇప్పుడు నేను ఎవరికి ఏ ధ్యాన పద్ధతి చెప్పలేదు. అసలు ఎవరిని ఇట్లా కూర్చోమని ఎవడిష్టం వాడిది. ఎవడన్నా వాడి బ్యాగ్ నా దిక్కు మలిపి కూర్చున్నా నాకు ఓకే. అంటే రెస్పెక్ట్ అనేది కోరుకోవాల్సింది కాదు, వాడికి ఇవ్వాలనిపిస్తే ఇస్తాడు. తర్వాత ఈ గదిలో అట్లీస్ట్ నేనున్న గదిలో 2009 నుంచి ఇప్పటివరకు ఒక్క నియమం లేదు. నేను ఆథెంటిక్గా చెప్తున్నా, ఒక్కడు కూడా మిస్బిహేవ్ చేయలేదు నా సమక్షంలో. నన్ను అడగకుండా ఒక వస్తువు ముట్టుకోలేదు. బోర్డు పెట్టడం ఏంటి? నిశ్శబ్దంగా ఉండండి, ఇన్సల్ట్ చేస్తున్నాను. సో ఇదంతా చూసి నేను నిర్ణయించుకున్నది అంటే మనిషి ఆల్రెడీ మంచి స్థితిలో ఉన్నాడు, మనమే అతను ఇన్సల్ట్ చేస్తున్నాం. నీకేం తెలియదు, నీకు అది కూడా తెలియదు, ఇది కూడా తెలియదు, చెప్పులు వరుసలో వదలవలేను, ఎవ్రీథింగ్. అండ్ ఎంత డంబుగానే చేస్తున్నాను అసలు నేను ఎవరికి ఏం చెప్పాను. అండ్ ఐ విల్ సీ, వాళ్ళకే తెలుస్తుంది ఎవరేం చేస్తారు అట్లా. సో అందుకని ఇప్పుడున్న ప్రపంచంలో ఉన్న స్పిరిచువాలిటీ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. అది గొప్పదైనా ఏదైనా నా దృష్టిలో ఒక సహజమైన సరళమైన జీవన విధానం. అది ఏం చేస్తే అది పూర్ణ శ్రద్ధలో చేయగలిగే ఒక అవగాహన తెచ్చుకోవడం, మనసులో అంతర్గతంగా భేదభావాలు లేకపోవడం, మనం చూసే చూపు వెనుక మనసు నిరంతరం డిస్టర్బ్ చేయకుండా ప్లెయిన్గా చూడగలగడం, ప్రతి పనికిరాని విషయాన్ని పట్ల వ్యామోహం లేకుండా నీకు తోచిన పని ఏదో చేసుకోవడం, దేన్ని సైకలాజికల్గా సొంతం చేసుకోకుండా వస్తువులతో అవసరం ఉంది కాబట్టి వాటిని గౌరవంగా ఉపయోగించుకోవడం, మనం ఏ ప్లేస్లో ఉన్నా అది మన ప్లేస్ అయితే ఎలా ఉపయోగించుకుంటామో అట్లా ఉపయోగించుకోవడం, మనకు సాధ్యమైంది చేయడం, క్లెయిమ్ చేసుకోకపోవడం. ఇదే స్పిరిచువల్ బీయింగ్స్ యొక్క అల్టిమేట్ రియలైజేషన్ వాళ్ళ జీవన విధానంలో కనిపించింది. అది జెన్ మాస్టర్స్ కావచ్చు, తావో మాస్టర్స్ కావచ్చు, లేకపోతే టిబెటియన్ మాస్టర్స్ కావచ్చు, మన లోకల్ ఉన్న సెయింట్స్ కావచ్చు, సంతులు కావచ్చు, సాధువులు కావచ్చు, వాళ్ళ జీవన విధానం ఏం చేశారు చూస్తే, ఏం చెప్పారు వాళ్ళ చరమ దశలో ఇంతే చెప్పారు. అల్టిమేట్ రిజల్ట్ ఇంతే ఉంది. వీటికి ఈ ఎక్స్ట్రావగాన్జాకి ఏ సంబంధం లేదు. అందుకని నేను వ్యక్తిగతంగా నేను బతకడానికి కావాల్సింది పని ద్వారా సంపాదిస్తాను అంతే తప్ప ఆధ్యాత్మికత దానికి మార్గం కాదు. రెండోది, సక్సెస్ అనేది ఓన్లీ మనీ ఓరియంటెడ్ కాదనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు, చినిగిపోయిన పంచె ఉంది, బట్ నేను చాలా ప్రసన్నంగా ఉన్నాను. దిస్ ఈజ్ ద సక్సెస్ఫుల్ లైఫ్. నేను ఏ పని చేస్తే అది పూర్ణ శ్రద్ధలో చేస్తున్నా, నా దగ్గర ఉన్నది ఏదైనా హుందాగిస్తున్నా ఇచ్చి మర్చిపోతున్నాను నేను. ఇది కూడా సక్సెస్సే. డబ్బు ఒక్కటే సక్సెస్ అనుకుంటే ఆల్రెడీ కొందరు బర్త్తోనే సక్సెస్ అయి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అంబానీ మనవాడు అనుకో, ఆబ్వియస్గా వాడు ఇంకా సక్సెస్ఫుల్ పర్సన్ అయింది. చిరంజీవి మనవాడు, వాళ్ళు ఏం చేయక్కర్లేదు, డబ్బును సృష్టిస్తుంది. మరి ఇప్పుడు డబ్బు లేని వాడు సక్సెస్ అవ్వడా? సార్ ఇంకోటి మీకు అడ్డు వస్తున్నాం అంటే డబ్బు ఉంటుంది కానండి, వాళ్ళకి లోన చాలా బాధలు మామూలే అండి. అదే అట్లాంటి వాళ్ళు ఒక చిన్న విషయం పాటిస్తున్నారు సార్. వాళ్ళు ఒక కుక్కును క్రియేట్ చేసుకొని దాని నుంచి వాళ్ళు బయటకు వస్తలేరు. క్రిటిసిజంని వెల్కమ్ చేయరు, నెగిటివిటీని యాక్సెప్ట్ చేయరు, ఒకరినొకరు పొగుడుకుంటూ చచ్చిపోతారు. వాళ్ళకి శారీరక బాధలు అన్నీ ఉంటాయి, శాంతి, తర్వాత ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ కోటరీ మెయింటైన్ చేస్తారు. పొలిటీషియన్స్ అయినా సెలబ్రిటీస్ అయినా దాని లోపలికి. ఇప్పుడు దానికి ఒక యాక్టర్కి వెళ్ళి చెప్పాలనుకున్నాను, సరిగ్గా చేయలేదు యాక్టింగ్ అని చెప్పనివ్వరు. ఎందుకంటే వాడికి కూడా తెలుసు కానీ ఎవరు చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు ఒక లైన్ని మెయింటైన్ చేయాలి లైఫ్ అంతా. నువ్వు ఇది అందరూ వచ్చి అదే అనాలి, అందరూ వచ్చి కాళ్ళు మొక్కాలి, పొగడాలి. కొంచెం అడిగి మాట్లాడుతూ బయటకు పంపించాను అంతే. అసలు వాడిని అక్కడ ఉంచారు. ఇప్పుడు ఈవెన్ గురువుల పరిస్థితి అంతే. అంతా అసలు క్రిటిసిజానికి స్కోప్ లేదు. ముందే మొత్తం ప్రిపేర్ చేసి, ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసి కూర్చోబెడుతున్నారు. ప్రిపేర్డ్ క్వశ్చన్స్,
అట్లా అట్లా అది. సో అంతే 2 డేసే మీరు విని కానీ మీకు ఏదో అర్థమైనట్టు అనిపించింది బేసికల్లీ. లేదండి నాకు అంటే నేను అంటే జిడ్డు కృష్ణమూర్తిని కలిసాను, ఇంకా ఒకళ్ళని కలిసాను కానండి, అంటే నాకు అర్థం కాలేదు, ఆ భాష అర్థం కాలేదు. మీది సరళమైన భాషలో ఉంది. అసలు తర్వాత ఇందులో నాకు ఎందుకో 2 డేస్ నుంచి అదే ఇంకా అందరూ మీ ట్రాన్స్లో ఉన్నాను, అంటే మా మిస్సెస్ ఉన్నారు, మీ ఇంకా సర్దుకుంటున్నాం, లగేజ్ సర్దుకోవడం అది చెప్తున్నాను. మా ఆవిడ అంటుంది, ఏంటి ఈ 2 రోజులు ఏముందండి, ఏం లేదు, నువ్వు కూడా అంటే మనసులో పెట్టుకోవాలి, తీసేయండి డబ్బులు చూపులండి, మనకు దేవుడి దేవాళ్ళు అంతా బాగుంది అని చెప్పి ఇప్పుడు దిగి ఇలా మళ్ళీ వెంటనే కారు స్కూల్ వచ్చేమంటాను. సన్ సిటీ కూడా మా అన్నగారు అబ్బాయి అంటే ఎవరు అని చెప్పి అంతే మాలో కూడా ఉన్నారండి. ఇప్పుడు లేకుండా ఎందుకు ఉంది ఈ అలాగ అంటే అంటే నాకు ఇష్టం లేకపోయినా బతకాల్సి వచ్చిందేమో తెలియదు, ఎందుకో మార్చాలని ట్రై చేసుకోలేదండి. ఎందుకంటే ఉన్న జాబ్ వలన లేకపోతే వేరే ఉన్న అదే చుట్టూ ఉన్న స్నేహితుల వలన మనకి ఇమేజ్ లేకపోతే ఆ ఫోన్లు పెట్టుకోవాలి, ఈ వాచ్లు పెట్టుకోవాలి, లేకపోతే ఈ బట్టలు వేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ ఇప్పుడే అయ్యేం లేవండి. బట్టలకినే అదే డబ్బుకి లేకపోతే మనిషికి ఇచ్చే వాల్యూ అలా ఉండదు సింపుల్గా. అంటే మనం తెలియక చాలా చేస్తాం సార్, కొన్నిసార్లు తెలిసినా చేస్తున్న పని మధ్యలో ఆపలేం. సంసారం ఉన్నట్లు ఆపనికి రాదు అది. అంటే ఇక్కడే అండి ఇండియాలోనే నేను ఒకసారి అందరితో పలికిస్తూ ఉంటాను, అంటే తుడిచే వాళ్ళ కాడ నుంచి ఎవరైనా సరే అందరినీ పలికిస్తూ ఉంటాం. ఏంటి మీరు ఎందుకు అందరినీ పలికిస్తూ ఉంటారు, వాళ్ళు వంట చేసే వాళ్ళు రాతే నేను చెప్పాను, అది కాదు, మనిషిగా గౌరవం, అదే మీ దగ్గర చదివిన తర్వాత నాకు అనిపించింది, మనిషిగా గౌరవించాలి, దాంతే కానీ వాళ్ళ వెనకాల ఈ చూసి కాదు లేకపోతే ఇవన్నీ అన్న తర్వాత ఓకే నాకు ఎందుకు ఎక్కడో ఇవన్నీ నా మనసులో ఉన్న. అంటే ఈ 3-4 ఇయర్స్లో నేను ఒక జీవన విధానంగా యూట్యూబ్ చేస్తున్నా, దానివల్ల ఏమొస్తుంది ఏమి రాదు, ఎవరు చూస్తారు చూడరు కాదు, నేనేం చేయగలుగుతా. నాకు ఈ సందేశం ఎట్లా వచ్చింది, ప్రకృతి నుంచి వచ్చింది. అడవిలో ఉన్న ఒక ఫ్లవర్ ఓపెన్ అయితే ఎవరో ప్రేక్షకులు ఉన్నారు, వస్తారు, 6 గంటలకు జనాలు వస్తారని ఓపెన్ అయితే లేదు. దాని స్వభావంలో అట్లా నా స్వభావంలో నుంచి పలుకుతున్నాను నేను. అక్కడితో నా బాధ్యత అయిపోయింది. జనాలు వస్తారా రారా, చూస్తారా చూడరా. రెండోది, నేను ఎప్పటికప్పుడు డిస్మాంటిల్ చేస్తున్నా. ఏ మాత్రం ఒక అబద్ధపు ఎమోషన్ క్యారీ చేసినా ఇది కూడా పోవాలి. ఇదంతా అబద్ధం. ఇది నువ్వు నన్ను చూసి ఇట్లా కన్నీళ్ళు పెట్టడం, ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఏదైనా మాటలు విన్నావు కాబట్టి నేను ఏదో గొప్ప అనుకుంటున్నావు. వారం రోజులు ఉంటే నేను బాత్రూమ్ కడుతుంటే చూస్తావు, తుమ్ముతుంటే చూస్తావు. ఆ గురువులు ఎవరు చూడని నిన్ను, అందుకని వాళ్ళు ఎప్పుడు డెకరేటెడ్ పీస్ లాగా వస్తారు. ఇది వెరీ రా. మీ ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఎట్టుంటో, కుక్క పిల్ల ఎట్టుంటుందో అట్టుంటుంది. నేను ఇక్కడ విషయం గుర్తించాల్సింది, నాకు అంతర్గతంగా సంఘర్షణ లేదు, అంతే తేడా. దేర్ ఇస్ నథింగ్. నాకు ఎవరి పట్ల ఏ ద్వేషం లేదు. అక్కడికి ఎట్లా వచ్చానని చెప్తున్నా నేను. ఇలాంటి అవగాహన కలిగితే నాకు ఇట్లాంటి ఒక అవగాహన కలిగింది, దానికి దోహదం చేసిన సంఘటన లేదు. ఇది నేను కాస్త హ్యూమరస్గాను రకరకాల సందర్భాల్లో వ్యక్తులతో మాట్లాడుతూ అంత అన్ప్లాన్డే. ఎవడని ఇట్లా తీస్తాడు యూట్యూబ్, ఎవ్వడు చేయడు. ఎందుకంటే అసలు అంతే అని అంటున్నది, ప్లానింగ్ ఉంటుంది, ఇంటర్వ్యూ చేయాలి, డెకరేషన్ అట్లా. మొన్న ఒకసారి ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూ చేసే కంటే ముందు ఇట్లా జరుగు సార్, ఇట్లా జరుగు, కొంచెం జరుగు, ఇట్లా పైకి కూర్చోండి, అలా ఉండండి అని చెప్తున్నాను. నాకు అంత అయిపోయిన తర్వాత రెడీ అన్న తర్వాత ఓకే. ఆ తర్వాత స్టార్ట్ అన్న తర్వాత నేను జస్ట్ కుర్చీలో మలుపుకొని కూర్చుని అంతే. కట్ 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 అని ఆపి మళ్ళీ అట్లా కాదు సార్ అని, ఇగో నువ్వు చెప్పినట్టు చేసిన తర్వాత నాకు అనిపించినట్టు చేయనియాలి కదా. ఇది ఇంటర్వ్యూ కాదు, పనిష్మెంట్ ఇది. ఇగో నాకు నచ్చినట్టు ఉంటా, నీకు నచ్చినట్టు నువ్వు తీసుకో, ఇది ఓకే, ఇది చేద్దాం. లేకపోతే ఈ 1.5 hour నాకు మొత్తం నీవే కనిపిస్తున్నావు అసలు. అంటే నువ్వు కెమెరాలో బాగుండాలని చూస్తున్నావు, నేను చెప్పే విషయం చూస్తలేవు. నువ్వు ఒక పని చేయి, నా పెయింటింగ్ దిక్కు పెట్టు, నేను మాట్లాడుతూ ఉంటా, లాస్ట్ నన్ను చూపి. జస్ట్ నేను ఏం చెప్తున్నా ఇంపార్టెంట్, నేను ఇంపార్టెంట్ కాదు, అస్సలు ఇంపార్టెంట్ కాదు. నేను అసలు అందంగా కనబడకపోయినా ఏమి కాదు. అందుకని రిలాక్స్. నువ్వు మిగతా వాళ్ళందరూ అందం కనబడాలి, నా ఫ్రేమ్ చూపి, హెడ్ వస్తుందా, నువ్వు నా జస్ట్ క్లోజ్అప్ పెట్టి నా నుదురు చూపి. ఎవడు పట్టించుకుంటాడు? పెద్ద పెద్ద స్టార్లను ఎవడు పట్టించుకుంటాడు? నేను పెద్ద పెద్ద స్టార్స్ ఉన్న సినిమాని స్కిప్ చేసుకుంటూ చూస్తున్నా ఈ మధ్యన. ఎవడు కేర్ చేస్తాడు అసలు? మనల్ని ఎవడు చూస్తా? అట్లాంటి ఎందుకు అవుతున్నావు చేస్తారంటే, అంటే స్టార్ కదా అని మనం అటెన్షన్ పే చేస్తలేము. జస్ట్ యూ డోంట్ కేర్, విత్ ఆల్ రెస్పెక్ట్. అట్లా
అందుకని ఈ కన్సిస్టెన్సీ అన్నది ఒక స్ట్రేంజ్ ఫినామినా. రెండోది, ఏదన్నా బెనిఫిట్ వస్తుందంటే మనిషిలో కన్సిస్టెన్సీ వస్తుంది. నాకేం అక్కర్లే అని డిక్లేర్ చేయడం అనేది కొందరిని ఆలోచింపజేసిండొచ్చు ప్రాబబ్లీ. రెండోది, అట్మోస్ట్ న్యాచురాలిటీ చాలా డేంజర్. ఆ తర్వాత ఇప్పుడు నా దగ్గరికి ఎంతమంది వచ్చినా ట్రాన్సాక్షన్ మనీ ఉండదు. తర్వాత నేను జీవితకాలానికి డిక్లేర్ చేసిన, ఎవడైనా ఛానల్ కొంత గ్రో అవ్వగానే ఫోన్పే నెంబర్ పెడతారు, తర్వాత సపోర్ట్ మై ఛానల్ అంటారు. నాకే సపోర్ట్ వద్దు, నేను అవసరమైతే బజ్జీలు అమ్ముకొని బతుకుతా, నాకు వద్దు మీ బోర్డు సపోర్ట్, ఐఎమ్ డిక్లేరింగ్. అంటే డబ్బు ఒక్కటే సక్సెస్ అని నేను అనుకోలేదు కాబట్టి, నిజంగా డబ్బు అనేది నేను ప్రమాణంగా తీసుకుంటే ఈ పాటికి ఐ వుడ్ హ్యావ్ మేడ్ అట్లీస్ట్ సమ్ మనీ. అయ్యో చాలామంది అడుగుతున్నారు, నేను ఈవెన్ చెప్పేస్తున్నా అలాంటిది ఏమీ లేదు. అరే ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ని కలుస్తున్నాడు, దానికి నాకు సద్గురు సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ గురువు గారు చెప్పిన మాట నాకు ఎప్పుడు గుర్తొస్తుంది. అదేంటంటే, గురువుగారు ఎవరో మీ దర్శనానికి వచ్చారని ఈ నెల చెప్పాడంట. అప్పుడు వాళ్ళ గురువు గారు చెప్పారంట, పెద్ద ఆయన, మన దర్శనం తీసుకోవడానికి కుక్క కూడా రాదు, మన అవసరం కాకపోతే వాళ్ళ దర్శనం వేయడానికి మన దగ్గరకు వస్తారు, అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తి నన్ను కలవడానికి వస్తూ వాడికి ఇవ్వాలి నేను ఫీజు, వాడు పాపం ఇంట్లో తయారయ్యి బయలుదేరి ఆటో ఎక్కి వాడికి పోయేటప్పుడు నేను ఇవ్వాలి 500 అట్లీస్ట్. అరే ఎంత కష్టపడి వచ్చినావు అని వాళ్ళు ఇవ్వడం ఏంది? రెండోది, నేనేం సబ్జెక్ట్ చెప్తున్నాను ఏం లేదు, ఉన్నది చెప్తున్నా, దాని వెనుక ప్రిపరేషన్ కానీ ఈ పుస్తకంలో ఏముందని అట్లేం చెప్పడం లేదు, నేను ఇంత ప్రిపేర్ అయినా అని చెప్పడం లేదు. క్యాజువల్ థింగ్స్ వీఆర్ డిస్కసింగ్ సో దట్ ఎవ్రీబడి కెన్ లివ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. తర్వాత నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి చెప్తే మళ్ళీ రావద్దు, ఒకవేళ వచ్చినా ఊరికి కలుసుకుందాం, ఛాయ్కో ఊరికి మాట్లాడుకుందాం, కానీ ఇట్లా సీరియస్ బిజినెస్ వద్దు అంటే నువ్వు నా దిక్కు చూడ్డం, నేనేటో చూడ్డం, ఇదంతా అలాంటిది ఏమీ లేదు. అంటే ఆ స్పిరిచువల్ బ్లఫ్ నుంచి బయటపడదాం, బీ ఆర్డినరీ. ఇది ఎవరు చెప్పరు సార్, భయపడతారు. అవును సార్, అందరూ ఒక కల్ట్ క్రియేషన్లో పడ్డారు పిచ్చోళ్ళు. అసలు అది చాలా మీనింగ్లెస్, అది దానివల్ల ఏముండదు, ఒక రకమైన సీరియస్నెస్ ఉంటుంది, అంత ఈవెంట్ లాగా ఉంటుంది లైఫ్. అది అవన్నీ చూసిన నేను, నాకు అందులో ఏ రసం కనబడలే. ఆర్డినరీ లైఫ్ చాలా బాగుంది. అట్లా నేను కొన్ని స్టాండ్స్ తీసుకొని జీవితకాలానికి డిక్లేర్ చేయడం అనేది కూడా కొంచెం మేబీ ఆశ్చర్యపోతారు అనుకుంటున్నాను. తర్వాత నన్ను కెమెరాలో చూస్తారు, లేకపోతే ఇక్కడికి వచ్చి చూస్తారు, దెర్ ఇస్ నో డిఫరెన్స్. నేను నీకు చిన్న జోక్ చెప్తాను. ఒక 2-3 months క్రితం ఒక ఆయన వచ్చారు, మార్నింగ్ 10-10:30కి వచ్చి ఆయన మా ఇంట్లోకి వెళ్ళిపోయి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసుకొని దెన్ హీ వాజ్ సర్ప్రైజ్. అంటే మర్చిపోయింది అసలు, అంటే వీడియోలో చూస్తూ 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 అతనికి ఎంత అలవాటు అయిపోయిందంటే అది. ఇప్పుడు రాగానే బాత్రూమ్ ఎక్కడైనా ఎవరు అడగరు, ఎందుకంటే వీడియోలో కనిపిస్తుంటారు, అందరు పోతుంటారు వస్తుంటారు అట్లా. అరే ఆశ్చర్యపోయినా సార్, మా ఇంట్లో ఉన్నట్టు అనిపించింది. పట్టయ్య గారు కూడా ఆయన నాతో కాన్వర్జేషన్ చేస్తూ 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 షర్ట్ ఇప్పేసిండు, చెప్తున్నాడు ఇట్లా. అందరు ఆశ్చర్యం, ఎందుకు ఇప్పుతారంటే నేను మర్చిపోయిన ఇక్కడ ఉన్నాను మా ఇల్లు అనుకున్నాను. అట్లా నా దృష్టిలో అది అట్మోస్ట్. ఎవరిని ఎక్స్ప్లాయిట్ చేయకపోవడం కూడా స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మికత పేరుతోటి, సేవల పేరుతోటి మేబీ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుందేమో అని, అంటే నెగిటివ్ కాదు, ఈవెన్ పాజిటివ్ కానీ, బట్ నాట్ రిక్వైర్డ్. నీ జీవితాన్ని ఎక్కడో అక్కడ బతకడం ఏంది, నీ ఇంట్లో బతుకు అవగాహనతోటి. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంత అద్భుతమైన లైఫ్ని ఎవరికో ఇస్తున్నావు, మమ్మీ డాడీని వదిలేసి ఎవరినో సాటిస్ఫై చేస్తున్నావు. అరే ఫస్ట్ ఇప్పుడు నేను 2009లో నేను మా ఇంటికి వెళ్ళిన, ఆ రోజు మా పేరెంట్స్తో కానీ నా చుట్టుపక్కల వాళ్ళతో ఒక మాట చెప్పిన, బుద్ధుడు మహావీరుడు ఇట్లాంటి వాళ్ళంతా ప్రపంచానికి మొత్తం జ్ఞానం పంచారు, కానీ వాళ్ళ ఇంటిని ఇగ్నోర్ చేశారు. నేను ఆ తప్పు తెలుసుకోలేదు. ఒకవేళ నాకు అనుభవమైంది నిజమే అయితే ఐ విల్ బిగిన్ ఫ్రమ్ హోమ్. ఇంటోళ్ళకి అర్థం చేయించలేదు జ్ఞానం ఎందుకు అసలు. ఇంకోటి ఎవరు నమ్మినా ఇంటోళ్ళు నమ్మరు, అస్సలు నమ్మరు, నువ్వు ఎంత పిట్ట కథలు చెప్పినా నమ్మరు. ఇప్పుడు అది నేనేం చేసిన, కొన్ని సంవత్సరాలు మా ఇంట్లో అట్లా పడున్నాయి. ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మతో కానీ, మా అన్నతో కానీ, వదినతో కానీ గొప్ప స్నేహం ఉంటుంది నాకు. దే యాక్సెప్ట్ మీ యాజ్ ఐ యామ్. అదేమిటి, దిస్ ఇస్ రియల్ ఆనెస్ట్ లైఫ్, అంతే తప్ప మనం ఇంట్లో మన మాట నడవదురా, మనం బయటకు పోయి దుకాణం పెడతాం అనేది నేను యాక్సెప్ట్ చేయను అట్లా. సో సర్వీస్ కానీ, లేకపోతే ప్రీచింగ్ కానీ, ప్రాక్టికాలిటీ కానీ, ఇట్ షుడ్ బిగిన్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక అబ్జర్వేషన్. ఇట్లా ఏదో ఓవరాల్గా 5-6 విషయాలు నేను చెప్తున్నా, జస్ట్ పోల్చుకోవద్దని, ఏదన్నా మనసుకు తీసుకోకుండా డీల్ చేయొచ్చని.
ప్రపంచం ప్రకృతి అన్నది అర్థం చేసుకుంటే చాలన్నది. ప్రకృతిలో మనకే పర్పస్ లేదు, మనందరం ఒకటే. ప్రపంచంలో మీరు వేరు, నేను వేరు, నా ఆర్థిక పరిస్థితి మీ ఆర్థిక పరిస్థితి వేరు, మీ కులం వేరు, నా కులం వేరు. దీన్ని సీరియస్గా తీసుకోవద్దు. ఇది జస్ట్ అవసరార్థమే ఉన్నాయి అంతే, మనీతో సహా. రెండోది ఇంకొక విషయం, ప్రకృతిలో శ్వాస ఎంత ఇంపార్టెంటో బతకడానికి, ప్రపంచంలో డబ్బు అంత ఇంపార్టెంట్. టు అండర్స్టాండ్ లైఫ్, అండర్స్టాండ్ బ్రెత్. టు అండర్స్టాండ్ వరల్డ్లీ లైఫ్, అండర్స్టాండ్ మనీ ఆల్సో. సో ఏ విధమైన డిపెండెన్సీని నువ్వు ఎంకరేజ్ చేయొద్దు. నీ లైఫ్లో డిపెండెన్సీ ఉందా, అదే స్లేవరీ, అదే నరకం, అదే మిజరీ. నెవర్ డిపెండ్ అపాన్ ఎనీథింగ్. ఒక వస్తువు మీద కానీ, మనిషి మీద కానీ, సిద్ధాంతం మీద కానీ, దేని మీద డిపెండ్ అవ్వద్దు. నీవు నీ ఇండిపెండెన్స్లో చూడాలి ఎవ్రీథింగ్. అంత శక్తి మనిషికి ఉంది. మనిషి జన్మ పరమోత్కృష్టమైన జన్మ అని చెప్తున్నది ఈ మహానుభావులే. మోస్ట్ కన్ఫ్యూజ్డ్ వీడియో ఉన్నాడు, మిగతావన్నీ బాగున్నాయి. అందుకని నేను నా జన్మ వృత్తాంతాన్ని ఒకసారి సరదాగా ఏం చెప్పినంటే, నేను మనిషి జన్మ పుట్టి ఫస్ట్ నవ్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్, అట్లా అమీబాయి డిసప్పేర్ అయిపోతున్నాయి ఒకవేళ జన్మలు అంటూ ఉంటే. అంటే బిగిన్ విత్ దిస్, నెక్స్ట్ మేబీ డాగ్, అట్లా 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 అట్లా. అందుకని మీరు రావడం బాగుంది, మీరు చెప్పడం బాగుంది. మాకు ఒక సదవకాశం అంటే ఏముంది సార్, అంతే. అది మర్చిపోవద్దు. సరే కొంత కన్ఫ్యూజన్ ఉండొచ్చు, క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చి ఇప్పుడు లీడ్ పీస్ఫుల్గా నా జీవితాన్ని. నాకైతే ఒక్కటే సార్, ఎన్ని ఉన్నా అసలు పీస్ లేకపోతే, అదే అండి అది చెప్పేది, ఎన్ని ఉన్నా ఈజ్ లేకపోతే వాట్ ఈస్ ద పాయింట్? ఐ డోంట్ సీ ఎనీ పాయింట్. నేను దీని మీద చాలా విచారణ చేసిన అసలు. అంటే ఇప్పుడంటే ఓకే, ఇప్పుడు నాలాంటి వాడు నాకు దొరకలే, అంత కన్ఫ్యూజ్ చేస్తే బడపలేదు దొరికిరు నాకు. అది చెయ్యి, ఏమైనా పోతే మెడిటేషన్ చెయ్యి అని చెప్తారు, కానీ అదేంది, దాని కథ ఏంది, అక్కడ జాయిన్గా ఇక్కడ జాయిన్గా, అరే నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టు, లేదా దాని అసలు నా సమస్య ఏందో ఇనుర డాడీ అంటే ఎవడినాడు? ఎవరిది వాడిది మన మీద రుద్దుతుందా తప్ప మనది ఎవడింటలేడు. నాకు అర్థమైంది అది. ఎందుకంటే గుంపున్న చోట వినబడదు. రెండు, జస్ట్ మా కోర్సులో జాయిన్గా ఇది చెయ్యి అంతే. ఇంకోటి నువ్వు ఖాళీగా ఉంటే ఆలోచిస్తావు కాబట్టి సేవ చేయి, చందా పుస్తకం తీసుకో పో. మళ్ళీ ఖాళీగా ఉంటే వాడిని సపోర్ట్ పెట్టి పోగొడుతుంది, నువ్వు మామూలు కూడా తోపు అంటారు అంతే. అట్లా వాడు మెల్లగా ఒక ఈగో సాటిస్ఫై అవుతుంది, వాడికి బయట ఏ వాల్యూ ఉండదు. అందుకని ఊరికి అక్కడికి పోతూ ఉంటాడు. ఇదంతా నేను చూసిన, నా ప్రశ్నకు జవాబు దొరకలే. తర్వాత ఇప్పుడున్న ఆధ్యాత్మిక గురువులు ఏం చెప్పారో నాకు ఒకరోజు ఒక ఇన్సైట్ కలిగింది. అసలు ఈ భూమి మీద అసలు ఆధ్యాత్మిక గ్రంథాలు కానీ గురువులు కానీ లేకపోతే నా గతి ఏంది? అసలు వీళ్ళ గతి ఏంది? అసలు ఎవ్వరు లేకపోతే అసలు లైఫ్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇది మొట్టమొదటి బ్రేక్ త్రూ అనమాట. నాకు ఇది థాట్ రావడమే స్ట్రేంజ్. ఎందుకంటే నేను చాలా ఇంటెన్స్గా, నేను దానికి ఒక మంచి పేరు పెట్టిన ఒక సాత్వికమైన తీవ్రత ఉండేది నాకు. అంటే 24 hours ఐఎమ్ ఆన్ ఇట్. అలాగా నేనేం పెద్ద బట్టలు చింపుకొని ప్రసంగాలు ఇచ్చి ప్రశ్నలు గల్లా పట్టుకు అట్లే లేదు. బట్ ఆల్వేస్ ఐ యూస్ టు థింక్, అదే ఏంద్రా బాబు ఎక్కడి నుంచి వస్తుంది ఈ బాధ? హఠాత్తుగా నీరు గారిపోయి అట్లా పడుకుంటుంటే ఒక్కొక్క రోజు ఫుల్ ఉత్సాహం ఉంటుండే. ఈ ఫ్లక్చువేషన్ ఏంది అసలు? మిగతా వాళ్ళందరూ అంటున్నారు ఇది నార్మల్, నాకెందుకు ఇది వద్దనిపించేది. ఆ టైంలో అనిపించింది అసలు ఈ అమ్మాయి లైఫ్ ఎండ్ చేసింది బెటర్, నీ అమ్మ ఈ ఫ్లక్చువేషన్ వద్దు. సూసైడ్ నోట్ కూడా రాసిన. అది చాలా స్ట్రేంజ్ సూసైడ్ నోట్. అదేంది, చచ్చిపోవాలని లేదు కానీ బతకడానికి రీజన్ దొరుకుతలేదు నాకు. అదే అంటే ఐ డోంట్ నో వై షుడ్ చావాలని లేదు. బాగుంది, క్రికెట్ ఆడితే బాగుంది, సినిమా చూస్తే బాగుంది, కానీ ఎవ్రీ మినిట్ డబ్బు వెంటబడుతుంది. మనకేమో చాలా రావు. ఒక పిల్లవాడు ఇప్పుడే మంచి జన్మ తీసుకుని వాడు మంచి డబ్బులో పుట్టాడు, అందరిలో పుట్టాడు, వాడికి టాలెంట్ ఉంది, అంత ఉంది, వాడికి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, వాడు హిహి అని అవుతాడు మన ముందు. ఘోరమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేస్తుంది వాడిని చూస్తే. చూడకుండా ఉందామంటే మైండ్ ఒప్పుకుంటలేదు. ఇంపాసిబుల్ టు కంట్రోల్ దిస్ మైండ్. అట్లా ఒక చిన్న సీరియస్ ఎంక్వైరీ, ఇది ఎవరు చెప్పలేదు, నాకే అనిపించి చేస్తే నాకు చిన్న చాలా చిన్నది అని నాకు ఎవడు నాలంటి కూడా చెప్తే అసలు గంటలు బయటపడదు. అట్లీస్ట్ 10 years సేవ్ అయ్యేది నాకు. ఇప్పుడు నేను ఈరోజు ఏదో ఒక గోడ మీద రాసుకుంటా అంటే 3 పంపించింది. ఈ మూడు నాకు ఎవడని చెప్పింటే ఇక నేను వేరేవన్నీ వదిలేసి ఉండేవాడు. ఇందులో ఎక్కడ సాధన లేదు. పరచింతన తీసేయి, దేనికోసం ఎదురు చూడకు, మనసులో భేదభావం తీసేయి. ఈ 3 జ్ఞానోదయం యొక్క స్థితులు.
ఆనందంగా ఉన్న మనిషి కానీ, ప్రాణి కానీ, జీవి కానీ ఈ 3 స్థితులు నిరంతరం అనుభవిస్తుంది. ఈ 3 స్థితుల్లో ఒక్కటి మిస్ అయినా మిజరీ పట్టుకుంటుంది, సాడ్నెస్ పట్టుకుంటుంది, కంపారిజన్ పట్టుకుంటుంది, ఈర్ష్య పట్టుకుంటుంది, దువిధ పట్టుకుంటుంది, ఏదైనా పట్టుకుంటుంది. ఇప్పుడు నా మొత్తం టాక్స్ ఇవ్వడం ఇక్కడ పాయింట్ బ్లాంక్లో గనిపెట్టి నీకు నిమిషమే ఉంది, ఫైనల్ టాక్ చెప్పంటే ఇది ఎక్కడ చెప్తా, పరచింతన తీసేయి, దేనికోసం ఎదురు చూడకు, మనసులో భేదభావం తీసేయి, అయిపోయింది సార్ ఇంకా 20 సెకండ్లు మిగిలింది, ఒక 40 సెకండ్లు పండుకుంటా నేను అదర జంపే అని చెప్తాను. ఇంతకంటే లేదు. సమస్త సారం ఇది. ఇప్పుడు నేను చెప్పింది ఏ పుస్తకంలో లేదు. బుద్ధుడు ఎట్లా 2500 ఏళ్ల క్రితం చెప్పిండు, నేను కూడా చెప్తున్నా 2500 తర్వాత. వై నాట్? అదేమన్నా కాపీరైట్ ఉందా? ఆత్మజ్ఞానానికి ఎవడి కాపీరైట్, ఎవడన్నా చెప్పొచ్చు. అంతకుమించి ఏమీ లేదు. ఈ 3 చిన్న పదాలు ఉన్నాయి, సరిగ్గా విచారణ చేస్తే తెలుస్తుంది దాంట్లో డెప్త్. నో పరచింతన, నో వెయిటింగ్, నో ఏమంటారు ఏమంటారు భేదభావాన్ని ఏమంటాం మనం? డిఫరెన్సెస్ కాదు, డిస్పారిటీ అంటే ఇది అది అని ఎంచడం. రమణ మహర్షి పుస్తకంలో చెప్తారు ఒక మాట, అసలు ఆత్మజ్ఞానం అంటే ఏదంటే ఉండడము ఇదై ఉండడం కాదు, అదై ఉండడం కాదన్నట్టు. అంత గొప్ప మాట తెలుసా? అది చిన్న మాటనే కానీ అంత ఆషమాషి కాదు. అట్లా ఎప్పుడో కంక్లూడ్ అయిపోయింది. సార్ చెప్పగా నేను ఊరికే మాట్లాడుతున్నాను, నువ్వు పట్టుకున్నావు, నేను మాట్లాడుతున్నా నువ్వు తీస్తున్నావు. నేను పాట పాడదాం. చాలా రోజులు వైలిన్ వాయించక. మైక్ కొంచెం దూరం పెడితే మంచిగా వస్తుంది, లేకపోతే చాలా కీచ్ సౌండ్ వస్తుంది కదా.